హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు హనుమాన్ చాలీసా రోజు చదవడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలియజేస్తాము. ఫ్రెండ్స్, ప్రజల్లో ఈ నమ్మకం ఉంది, కలియుగంలో ఆంజనేయ స్వామి ఒక్కడే మంచి జీవితాన్ని అందిస్తాడని. ఈయన తన భక్తుల మీద, తనను ఆరాధించే వారి మీద ఎప్పుడూ కృప కలిగి ఉంటాడు. అలాగే వారి అన్ని కోరికలు మొత్తం తీరుస్తాడు. ఆంజనేయుని కృప వల్లనే తులసిదాస్కు శ్రీరాముని దర్శనం లభించింది. శివరాజు మహారాజు యొక్క గురు సమర్థుడు రామదాస్ గురించి ఇలా చెప్పబడుతుంది, అతనికి ఆంజనేయుడు దర్శనమిచ్చాడని. అలాగే ఆంజనేయుని గురించి ఇలా కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైతే రాముని కథ చెప్పడం జరుగుతుందో అక్కడ ఆంజనేయుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తాడట. ఆంజనేయుని మహిమ మరియు భక్తి అన్ని కార్యాలను జయించే స్వభావం కలిగి ఉండటాన్ని చూసి తులసిదాసు ఆంజనేయుని ప్రసన్నం చేసుకోవడానికి రాయడం జరిగింది హనుమాన్ చాలీసా. ఈ చాలీసాను క్రమం తప్పకుండా చదవటం చాలా సరళం మరియు సులభం, కానీ దీనివల్ల పొందే లాభాలు చాలా చమత్కారంగా ఉంటాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసాలో ఇలా చెప్పబడింది, ఆంజనేయుడు అష్టసిద్ధి మరియు నవనిధి దాత అని. ఏ వ్యక్తి అయితే నియమం ప్రకారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతాడో అతని ప్రతి కోరికను ఆంజనేయుడు పూర్తిగా తీరుస్తాడట. అది ధన సంబంధమైన కోరికైనా కానిగాక. ఎప్పుడైనా మీకు ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనసులో ఆంజనేయుని ధ్యానించి హనుమాన్ చాలీసా చదవడం ప్రారంభించండి. కొన్ని వారాల్లోనే మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది మరియు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఇది గుర్తుంచుకోండి, చాలీసా చదవడం ఏ రోజు కూడా వదలొద్దు. వీలైతే ఈ కార్యాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తే చాలా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడైనా తెలియని భయం ఎదురైతే ఏం చేయాలో తెలుసా? హనుమాన్ చాలీసా యొక్క ఒక వాక్యం ఉంది, భూత్ పిశాచ్ నికట్ నై ఆయే మహావీర్ జబ్ నామస్ నావే. ఈ వాక్యం నుంచి ఇది తెలుపబడింది ఏంటంటే, ఏ వ్యక్తి ప్రతిరోజు నియమం ప్రకారం హనుమాన్ చాలీసా చదువుతాడో అతని వద్దకు ఏ భూత పిశాచాలు మరియు ఆత్మలు, ఇతర దుష్టశక్తులు దగ్గరికి రావు. హనుమాన్ చాలీసా నియమం ప్రకారం చదివే వ్యక్తి యొక్క మనోబలం పెరుగుతుంది మరియు అతనికి ఎటువంటి భయం ఉండనే ఉండదు. ఒకవేళ ఎవరికైనా తెలియని భయం భయపెడుతుంటే అతను ప్రతి రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని పవిత్ర మనసుతో హనుమాన్ చాలీసా చదవటం ప్రారంభించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఈ విషయాలలో కూడా లాభదాయకంగా ఉంటుంది. రాత్రి పడుకోవడానికి బెడ్ పైకి వెళ్ళినప్పుడు మనస్సు విచారంగా ఉంటుంది, సరిగ్గా నిద్ర రాదు. అప్పుడు నియమంగా హనుమాన్ చాలీసా పఠనం ప్రారంభించాలి. నిద్ర సరిగ్గా రాకపోవడానికి పెద్ద కారణం మానసిక అశాంతి. హనుమాన్ చాలీసా పఠనం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. అలాగే మనసులో ఉన్న విచారం నుంచి విముక్తి లభిస్తుంది. దీనివల్ల వ్యక్తికి నిద్ర బాగా వస్తుంది మరియు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. ఆంజనేయుడు పరంపరంగా కొనసాగుతున్న మహావీరుడు. ఈ మాట యొక్క ప్రాముఖ్యత రామచరిత్ మానస్ నుంచి తీసుకుని హనుమాన్ చాలీసా వరకు వివరించబడింది. ఆంజనేయుని ధ్యానించడం వలన పురుషుడు బలవంతుడు మరియు వీర్యవంతుడు అవుతాడు. ఎవరైతే ఎప్పటికీ అనారోగ్యాల పాలవుతారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వ్యాధులు నయం కావో, వారు నియమం ప్రకారం హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. హనుమాన్ చాలీసాలో ఇది కూడా వ్రాయబడింది, నాసే రోగ్ హరే సబ్ కీరా జపత్ నిరంతర్ హనుమత్ వీర. కాబట్టి ప్రజలు ఇందు గురించి ప్రతిరోజు చదవాలి హనుమాన్ చాలీసా. మీరు చూసే ఉంటారు, మంగళవారం రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆంజనేయ ఆలయానికి దర్శనం కోసం వస్తారు. దానికి కారణం ఏంటంటే, ఆంజనేయుని కృప ఎవరిపై ఉంటుందో వారు బుద్ధిశాలి అయి తద్వారా జ్ఞానం సంపాదిస్తారు. ఆంజనేయుని కృప పొందడానికి ప్రజలు నిరంతరం హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రజలు జీవితంలో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వారిలో క్షమాగుణం పెరుగుతుంది మరియు విద్యాభ్యాసంలో చాలా బాగా రాణిస్తారు. దీనికి కారణం ఏంటంటే, ఆంజనేయుడు స్వయం శక్తి కలవాడు, విద్యావంతుడు.
చాతుర్యం కలవాడు, రాముని కార్యాలు నిర్వర్తించేవాడు. ఎవరైతే హనుమాన్ చాలీసా పరమ భక్తితో నిరంతరంగా పఠిస్తారో వారిలో కూడా ఆంజనేయుడు ఈ గుణాలను కలిగిస్తాడు. హనుమాన్ చాలీసా యొక్క అన్నిటికంటే పెద్ద లాభం ఏంటంటే మనుషులు జీవిత లక్ష్యంగా భావిస్తారు శరీరం త్యజించిన అనంతరం లేదా విడిచిన అనంతరం స్వర్గంలో స్థానం. హనుమాన్ చాలీసాలో తెలుపబడింది, అంతకాల్ రఘుబూర్ పర్ జాయి జహా జన్మ్ హరి భక్త్ కహాయి జారు దేవత చిత్ను బడాయి హనుమత్ సై సర్వస్కు కడాయి. దీని అర్థం, ఎవరైతే ఆంజనేయుని ధ్యానిస్తారో అతని పూజ మరియు హనుమాన్ చాలీసా నిరంతరంగా పఠిస్తారో వారికి స్వర్గం వెళ్ళే దారి సరళంగా మారుతుందట. ఇవి నిరంతరం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.